వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఫైనల్గా చాలా రోజుల తర్వాత బయటికైతే వెళ్తున్నాం. వన్ డే ట్రిప్ లాగా ఫ్రెండ్స్తో అందరితో కలిసి. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నామో ఆల్రెడీ మీకు తెలిసిపోయింటుంది థంబ్నెయిల్ చూసింటే అండ్ వీడియో ఫ్రంట్లో చూసింటే. యాక్చువల్గా అవును, మాకైతే ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ అంటారు. ఇలా ఇక్కడ చూస్తే డిఫరెంట్ కలర్స్తో వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి విచ్చుకుంటూ ఉంటాయి ఈ సీజన్లో. అండ్ దట్ టు ఓన్లీ 2-3 వీక్స్ ఉంటాయి. 3 వీక్స్ కూడా కాదు, ఒక 20 డేస్ దాకా ఇలా అయితే మొత్తం ట్రీస్ అన్నీ లీవ్స్ రావడం జరిగి తర్వాత ఫస్ట్ యాక్చువల్గా ఫ్లవర్స్ వస్తాయి, తర్వాత ట్రీస్లో లీవ్స్ అనేవి వచ్చేస్తాయి గ్రీన్ కలర్. సో గ్రీన్ కలర్ లీవ్స్ వచ్చే ముందు ఇలా ఫ్లవర్స్ లాగా చెర్రీ బ్లాసమ్స్ అంటారంట. సో ఇదైతే ఇలా ఉంటుంది ఈ సీజను. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ సీజన్లోనే తులిప్ ఫెస్టివల్ అని కూడా ఉంటుంది. సో నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను కాబట్టి సో మచ్ ఎగ్జైటెడ్ అనమాట. సో కొద్దిగా కాస్ట్ ఉంటుంది టికెట్ ప్రైస్ అయితే, వన్ టైం సీ అనమాట, చూడొచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. సో ఇక్కడైతే మేము బయలుదేరిపోయాము. మాకు అక్కడ హోటల్స్ అంత మంచిగా అనిపించావు కాబట్టి, ఇండియా ఫుడ్ దొరకదు కాబట్టి మేమైతే ఇంట్లో నుంచే నా ఫేవరెట్ ఉప్మా అయితే తీసుకెళ్ళిపోయాను. అండ్ మా ఫ్రెండ్స్ కూడా తిన్నారు. చాలా బాగుంది. ఓహ్ థ్యాంక్ యూ. ఇక్కడైతే మేము గ్యాస్ స్టేషన్ దగ్గర పార్కింగ్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తాము. అండ్ గ్యాస్ స్టేషన్ దగ్గర వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో అక్కడ వెళ్ళేసి తర్వాత కొన్ని స్నాక్స్ కావాలి అంటే అవి కూడా షాపింగ్ చేసుకొనేసి బయలుదేరాం. యాక్చువల్గా మేమున్న ప్లేస్ దగ్గర నుంచి 2.5 hours పడుతుంది హాలాండ్. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత నిదానంగా వెళ్ళేపాటికి మార్నింగ్ మేము 7కి బయలుదేరాం ఎగ్జాక్ట్గా. సో ఎగ్జాక్ట్గా మేము వచ్చేసి 10 o'clockకి అక్కడ రీచ్ అయ్యాము. యాక్చువల్గా చెప్పాలి అంటే కరెక్ట్ టైంకే వెళ్ళాము. ఆఫ్టర్నూన్ అలా వెళ్ళామంటే ఎండ పడడం, తర్వాత లైక్ పూలు కూడా వాడిపోయినట్టుగా ఉంటాయి ఒకవేళ టెంపరేచర్ ఎక్కువ అయ్యి సన్లైట్ వస్తే. సో మేమైతే కరెక్ట్ టైంకనే వెళ్ళామనిపించింది. సో ఫైనల్గా అయితే డెస్టినేషన్ రీచ్ అయ్యాం. ఇక్కడ మేము హాలాండ్లో వెళ్ళిన ప్లేస్ వచ్చేసి వెల్దీర్స్ తులిప్ ఫామ్ అనమాట. సో ఇక్కడ ఇది ఎంట్రన్స్లోనే మనకు టికెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. యాక్చువల్గా మనము ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. మేము వచ్చిన ఈ ఫామ్లో టికెట్ ఎంత అంటే $17 per person. సో ఇక్కడ గార్డెన్ సెంటర్, తర్వాత ఫ్లవర్స్, గిఫ్ట్ షాప్స్, బల్బ్ ఆర్డర్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేసి టికెట్స్ తీసుకుంటే లోపల ఫామ్లోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇక్కడ చూడండి $17 అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటి మెన్షన్ చేశారు అంటే, మనం ఏమైనా ఫ్లవర్స్ తెంపుకొని వస్తే అక్కడ $100 ఫైన్ అయితే కట్టేసి రావాలని మెన్షన్ చేశారు. అండ్ పెట్స్ కూడా అలో లేదు ఇక్కడ. సో ఇక్కడ మనము టికెట్ తీసుకున్న వెంటనే ఇక్కడ బుక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ఫ్రీగానే తీసుకోవచ్చు అవి. సో అందులో ఏం మెన్షన్ చేసింటారు అంటే, యాక్చువల్గా అక్కడ తులిప్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఒక్కొక్క లైన్లో డిఫరెంట్ బోర్డ్స్ అయితే ఉంటాయి, అందులో నెంబర్స్ కూడా రాసింటారు. అది చూపిస్తాను. అంతకన్నా ముందు ఈ ఫామ్కి ఒక హిస్టరీ అయితే ఉంది, చెప్తాను. యాక్చువల్గా ఈ వెల్దీర్స్ తులిప్ గార్డెన్స్ వచ్చేసి 4 generations నుంచి చేస్తున్నారంట వాళ్ళ ఫ్యామిలీ. సో ఇది 1948లో స్టార్ట్ అయ్యింది. అండ్ ఫస్ట్ టైం వాళ్ళు ఫామ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ 100 రెడ్ తులిప్స్, తర్వాత 300 వైట్ తులిప్స్తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నియర్లీ 5 million తులిప్స్ అయితే ఇక్కడ వాళ్ళు గ్రో చేస్తున్నారు ఫార్మింగ్. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. చూడ్డానికి చాలా బాగున్నాయి. ఇది ఎంట్రన్స్ లోపలికి వచ్చేస్తే ఇక్కడ పెద్దగా వాటర్ వీల్ కూడా ఉంటుంది. సో వాటర్ సప్లై చేయడానికి ఇక్కడ. అండ్ అక్కడ విండ్ మిల్ కూడా ఉంటుంది. సో విండ్ మిల్ దగ్గర మేము ఫొటోస్ అయితే తీసుకొనేసి ఇంకా లోపల తులిప్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని ఉంటాయి, కానీ అది చూసి డిసప్పాయింట్ అవ్వకుండా లోపలికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. మేము ఎగ్జాక్ట్గా May 2 నుంచి ఇది ఓపెన్ అవుతుంది మామూలుగా. సో ఈ సీజన్లో తులిప్ ఫెస్టివల్. సో మేము May 2 స్టార్ట్ అయితే May 3 వెళ్ళిపోయాం కాబట్టి మాకైతే ఈ ఫ్లవర్స్ అనేవి పూర్తిగా విచ్చుకోకుండా చాలా మంచిగా అనిపించాయి అన్నమాట. మొగ్గులో నుంచి అప్పుడప్పుడే ఫ్లవర్స్ అనేవి విచ్చుకుంటూ ఉంటాయి కదా. సో చాలా బాగున్నాయి చూడ్డానికి అండ్ వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచిగా అనిపించింది. అండ్ నాకైతే ఒకటి మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు టికెట్ తీసుకొని నా కోసమే వీడియోస్, ఫొటోస్ తీయడానికి వచ్చారనిపించింది. పాపం చాలా హెల్ప్ చేశారు నాకు వీడియోస్, ఫొటోస్ తీసుకోవడానికి. అండ్ దట్టు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, సో మేము తీస్తాం నీకు యూట్యూబ్ వీడియోస్ కోసం అనేసి చాలా మంచిగా హెల్ప్ చేశారనమాట. అండ్ చాలా పిచ్చిగా వీడియోస్, ఫొటోస్ కూడా తీసుకున్నాంలే, కొంచెం క్రియేటివ్గా పోజెస్ పెడదామనేసి.
సో ఇలా చూసారు కదా ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయో తులిప్స్. అండ్ తులిప్స్లో కూడా వెరైటీ ఉంటాయి ఇక్కడ. అండ్ మల్టీ కలర్స్ కూడా ఉంటుంది, సింగిల్ కలర్స్, తర్వాత డబల్ షేడెడ్ కలర్స్ కూడా చాలా మంచిగా అనిపించాయి చూడ్డానికి. అండ్ అంటే ఒకసారి చూడొచ్చు అనమాట, ఇంత కాస్ట్ పెట్టుకొని అవసరమా పూలు చూడ్డము, ఇక్కడే ఎక్కడైనా చూడొచ్చు కదా అనేలాగా అనుకోవచ్చు. కానీ ఇదంతా వన్ టైం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో సెకండ్ టైం వెళ్ళకపోయినా ఓకే, అంత ఏముండదు. సో ఫస్ట్ టైం అదొక ఎగ్జైట్మెంట్ ఉంటుంది కాబట్టి వెళ్ళొచ్చు. సో నాకైతే వెళ్ళినందుకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ చాలా మంచిగా పీస్ఫుల్గా అనిపించింది ఆ ఫ్లవర్స్ అన్నీ అక్కడ చూసేపాటికి. సో ఇలా అయితే మేము వీడియోస్ ఫొటోస్ తీసుకొని బయలుదేరాము. సో అక్కడే గిఫ్ట్ షాప్ కూడా ఉంటుంది. సో షాపింగ్ కూడా చేయొచ్చు. ఇలా తులిప్స్ సీడ్స్ తర్వాత అన్నీ పెట్టింటారు, ఫ్లవర్స్ తీసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఆర్ట్స్ వేసింటారు అనమాట క్లాత్ పైన. సో అవి కూడా అమ్ముతుంటారు. తర్వాత రెఫ్రిజిరేటర్కి మ్యాగ్నెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇన్ బిట్వీన్ నేనైతే మా ఫ్యామిలీకి కూడా కాల్ చేసి మాట్లాడాను. సో మంచిగా అనిపిస్తుంది కదా అలా వాళ్ళకు కూడా చూపిస్తే. సో మేము మార్నింగే 10:30 అలా వెళ్ళాను కాబట్టి వాళ్ళకి మరీ ఏమీ లేట్ నైట్ అవ్వలేదు. సో నేను ఇక్కడ 11:30కి అలా చూపించాను. మంచిగా వాళ్ళు కూడా చూసి ఎగ్జైట్ అయ్యారు. మా అమ్మ అయితే మంచిగా ఉన్నాయి, అక్కడ నుంచి తీసుకొని రా ప్లాంట్స్ అంటుంది. సో అంటే అంత బాగున్నాయి అనమాట చూడడానికి తులిప్ ఫ్లవర్స్. నాకైతే భలే నచ్చేసాయి. అంటే ఇవి ఎప్పుడు పడితే అప్పుడు ఉండవు కదా, సీజన్ని బట్టి కదా. సో అందుకు దీనికి కొంచెం డిమాండింగ్గా ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే అస్సలు రష్ లేరనే చెప్పాలి. చూపిస్తాను ఇక్కడ. ఇది వచ్చేసి ఆఫ్టర్ 1 అవర్ అనమాట ఆల్మోస్ట్. సో ఇంకా అందరూ రావడం స్టార్ట్ చేసేసారు. ఇంకాసేపటికైతే మొత్తం ఫామ్ అంతా ఫుల్ అయిపోయింది. మేము రిటర్న్ అయ్యే పాటికి మేము ఎంతకు రిటర్న్ అయ్యాము అంటే ఎగ్జాక్ట్గా 12:15 కంతా బయటకు వచ్చేసామన్నమాట. ఇక్కడ లిమిటేషన్ ఏమీ లేదు, ఇన్ని అవర్స్ అనేసి. సో $17 కట్టేసేసుకొని లోపలికి పంపించేస్తారు. సో మనం ఎంతసేపు అయినా అక్కడ స్టే చేయొచ్చు. అయినా మనం కూడా ఎంతసేపు ఉంటాం చెప్పండి, లైక్ జస్ట్ ఒక 2 అవర్స్ అయితే సరిపోతుంది ఈ ఫామ్ అంతా చూడ్డానికి. అండ్ అక్కడ లైక్ పెయింటింగ్ కూడా వేస్తుంటారు, తర్వాత స్కెచెస్ కూడా వేస్తుంటారు అనమాట. సో మనం ఎవరైనా తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. లైవ్ స్కెచింగ్ వేస్తారు అక్కడ. ఇలా అయితే చూసారు కదా మా క్రియేటివిటీ, ఫొటోస్ పిచ్చి ఎలా ఉందో అస్సలు పీక్స్. సో ఇలా డిఫరెంట్గా ట్రై చేసేసి ఫొటోస్ తీసుకొని ఇంకా అక్కడ గిఫ్ట్ షాప్ అని చెప్పాను కదా, సో అక్కడ కూడా కొంచెం వెళ్ళేసి చూసేసి వచ్చామన్నమాట. అయితే కొంచెం కాస్ట్లీ అనిపించాయి, అంతే కదా ఎక్కడైనా కూడా బయట మనం చూడడానికి వెళ్ళిన ప్లేసెస్లో కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఫ్రిడ్జ్కి పెట్టుకునే మ్యాగ్నెట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. క్యూట్గా భలే నచ్చేసాయి నాకు. అయితే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది, $5 అయితే ఓకే, కానీ ఇక్కడ $7.5, $8 అలా ఉన్నాయి. సో మేమైతే అలా మొత్తం చూసేసి హ్యాపీగా బయటికి వచ్చేసామన్నమాట. ఇంకా మాకు ఆఫ్టర్నూనే అయిపోయింది కదా, సో అక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఆన్ ది వే టు హోమ్ ఏవైనా ఉంటే చూద్దాం అనుకున్నాం. సో ఇప్పుడైతే నెక్స్ట్ మేము తులిప్ ఫెస్టివల్కి వెళ్ళేసి రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చేసి ఇక్కడ టన్నల్ పార్క్కి వెళ్ళాము. అక్కడ బీచ్ కూడా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ టెంపరేచర్ మాకు మంచిగానే అనిపించింది, ఆఫ్టర్నూన్కి కొంచెం డౌన్ అవుతూ వచ్చిందనమాట. సో ఫుల్ చలేస్తుంది మేము అక్కడికి వెళ్ళే పాటికి. ఇంకా వెళ్ళిన తర్వాత మేము తెచ్చుకున్న లంచ్ కూడా ఇంకా లెమన్ రైస్ చేసేసి ఇంకా లోపలికి వెళ్దాం అనుకున్నాం. చూసారు కదా ఇక్కడ ట్రీస్ అయితే ఊగిపోతున్నాయి, ఫుల్ విండ్ ఉన్నిందనమాట. సో ఇంకా వచ్చాం కదా, అక్కడికి వెళ్ళి చూసేసి రిటర్న్ అయిపోదాము అనేసి బయలుదేరాం. కానీ చాలా అంటే చాలా చలేసింది. సో ఇంకా ఇక్కడ చలేస్తుంది, లోపలికి వెళ్తే బెటర్ అనుకున్నాం కానీ వణికిపోయామన్నమాట. అస్సలు చేతులు కాళ్ళు రెడ్ అయిపోయాయి. ఇంకొద్దిసేపు అక్కడే ఉంటే ఫ్రీజ్ అయిపోతామేమో అనిపించింది. ఇది టన్నల్ పార్క్ అనమాట. సో టనల్ నుంచి లోపలికి వెళ్ళాలి ఈ బీచ్కి. అండ్ క్లైంబింగ్ కూడా ఉంటుంది అదర్ సైడ్. మేము అలా వెళ్ళలేదు, ఇలా వెళ్ళామన్నమాట. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే కింద బీచ్ ఉంటుంది, పైనుంచి కిందకి దిగాలన్నమాట. స్టెప్స్ అన్నీ పెట్టింటారు ఇక్కడ. సో చాలా మంచిగా అనిపించింది, ఎంత పెద్దగా ఉంటుంది కదా. అయినా నాకు వాటర్ సౌండ్ అంటే చాలా భయం నాకు. సో మీలో కూడా ఎవరికైనా వాటర్ సౌండ్ అంటే భయం అంటే నాకు కింద కమెంట్ చేయండి. ఇలా చూడడం ఇష్టమే కానీ నాకు వాటర్ అంటే కొద్దిగా భయం. సో ఇక్కడికి వచ్చేసి మొత్తం కిందకి దిగాలని ట్రై చేసాం కానీ కాసేపు అలా దిగి పైకి వచ్చేపాటికి మాకు చాలా చలేసింది. ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట అక్కడ నుంచి. సో నెక్స్ట్
యాక్చువల్‌గా ప్లాన్ కొంచెం చేంజ్ అయిపోయింది. ఇక్కడ బీచ్‌లో కాసేపు మేము ఆడుకొనేసి నిదానంగా టైమ్ స్పెండ్ చేసి వెళ్దాం అనుకున్నాం. కానీ ఆఫ్టర్‌నూన్‌కి ఇంకా టెంపరేచర్ డౌన్ అయిపోయింది. ఫుల్ విండీగా ఉండిందనమాట. సో, ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము. ఇంకా టైం ఉన్నింది. మాకిక్కడ లైక్ 2కంతా అయిపోయిందనమాట. సో, ఇక్కడ హాలాండ్ నుంచి ఇంకా మేము వెళ్ళే దగ్గర అవుట్‌లెట్స్‌కైతే బయలుదేరామనమాట. సో, అక్కడ కూడా వెళ్ళేసి కాసేపు అలా షాపింగ్ చేసుకుందాము అనేసి వెళ్ళాము. ముందే ప్లానింగ్ ఏం లేదు కానీ మొత్తం అంతా అక్కడ ఉన్న బ్రాండ్స్ అంతా వెళ్ళి చూసామనమాట. నాకైతే ముందు అంతగా తెలీదు బ్రాండెడ్ నేమ్స్ అంతా. సో, అక్కడికెళ్ళాక కొన్ని బ్రాండ్ నేమ్స్ కూడా తెలిసాయి. అండ్ ఇక్కడ ట్రక్ చూస్తే బ్లెస్సింగ్ ఏషియా అనేసి మన ఇండియా ఫుడ్ కూడా ఇక్కడ వాళ్ళు పెట్టారనమాట. సో, ఫ్రైడ్ రైస్ అన్నీ దొరుకుతాయి. సో, ఈ ట్రక్ కూడా ఉండింది. అయితే మేము అప్పుడే ఇంకా లంచ్ చేసి వచ్చేసాం కదా! సో, అలా స్కిప్ చేసేసి దాన్ని మొత్తం అంతా ఇక్కడ షాపింగ్ మాల్‌ని చూసేసాము. అండ్ ఇక్కడ బయట స్టాల్స్ కూడా పెట్టారు. సో, స్టాల్స్‌లో కూడా డిఫరెంట్ ఐటెమ్స్ అయితే సెల్ చేస్తున్నారు. అండ్ ఒక స్టాల్‌లో అయితే నాకు ఇండియా కుర్తాస్ తర్వాత అన్నీ చాలా మంచిగా అనిపించాయన్నమాట. అవి చూడగానే అవి కూడా అమ్ముతున్నారు. సో, ఇలా అయితే మొత్తం అన్ని స్టాల్స్ చూసేసి తర్వాత షాపింగ్ మాల్స్‌కెళ్ళాము. లోపలికి స్టోర్స్‌కెళ్ళాము. ఏవైనా లైక్ డీల్స్ మంచిగా ఉంటే తీసుకుందాం అనేసి. పర్లేదు కొన్ని వాటిలో అయితే కాస్ట్ తక్కువగానే అనిపించింది. సో, మేమైతే ముందుగా ఏం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఏం తీసుకోలేదు. కానీ ఇక్కడ లింట్ చాక్లెట్స్ అని భలే ఉండింది స్టోరు. అండ్ స్మెల్ లోపలికెళ్తే సూపర్‌గా అనిపించింది అస్సలు. సో, అక్కడ మేము చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేసాము తీసుకొనేసి. చాలా మంచిగా అనిపించింది. సో, అలా అయితే చాక్లెట్ షాపింగ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఎందుకంటే ఇంకా టెంపరేచర్ డౌన్ అయిపోతుంది. సో, చాలా చలిగా ఉండిందనమాట. దట్ టూ ఇక్కడ నుంచి మళ్ళీ మాకు 2 అవర్స్ 15 మినిట్స్ పడుతుంది ఇంటికి వెళ్ళడానికి. మేము ఇక్కడ 4:30కి అంతా బయలుదేరిపోయాము. 4:30కి బయలుదేరిపోతే మేము యాక్చువల్‌గా 6కంతా ఇంటికి రీచ్ అయిపోయాము. మాకైతే బెస్ట్ టైం అనిపించింది తులిప్ ఫెస్టివల్‌కి వెళ్ళి రావడం. అండ్ దానికొక్కటే కాకుండా పక్కన చుట్టుపక్కల ఉన్న ఇలా ప్లేసెస్ కూడా కవర్ చేసి వచ్చేసాము. మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము 1 డే వచ్చేసి. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. ఎవరైతే యూఎస్ఏలో ఉంటారో వాళ్ళు ఈ ఫెస్టివల్‌కి వెళ్ళాలనుకుంటున్నారో చాలా మంచి ప్లేస్ అనే చెప్తాను ఇది. థ్యాంక్ యూ. టాటా బాయ్.